అందరికీ నమస్కారం. అసలు మనం ఎందుకు పుట్టాం? ఏం చేయడానికి పుట్టాం? అనే ప్రశ్న చాలా మందికొస్తుంది. మనం మన ఆలోచనలలో డీప్‌గా వెళ్ళిపోయి నేనెవరు? నేనెందుకిక్కడున్నాను? నేనేం చేయాలి? అని ఆలోచిస్తే మీకేనండి ఈ సమాధానం. ప్రతినిత్యం మనిషై పుట్టినవాడు స్నానం చేయాలి. ఆ తర్వాత నుదుటిన బొట్టు అదేదైనా కావచ్చు, తిలకాన్ని ధరించాలి. ఒక్క ప్రాణికైనా సరే మీరు ఆహారాన్ని అందించాలి. ఆ తర్వాత మీరు తినండి. అలాగే ఏ ప్రాణిని కూడా మీరు హింసించాలి అని చూడొద్దు. ప్రాణి హింస చాలా బాధాకరమైన విషయం. ఆ ప్రాణి బాధ మీకు పాపంలాగా చుట్టుకుంటుంది. కాబట్టి ప్రాణి హింస చేయకూడదు. ఇక విశేషంగా చెప్పాలి అంటే గోవుకి మీ శక్తికి తగ్గట్టు అంటే మీ దగ్గరున్న అమౌంట్‌కి తగ్గట్టు, లేకపోతే మీకున్న ఓపికకి తగ్గట్టు వాటికి మేత వేయండి. ఇక్కడ గోవు అంటే కేవలం ఆవు అని మాత్రమే అనుకోవడానికి లేదు. మీ చుట్టుపక్కల ఉండే జీవులు ఏవైనా సరే ఆకలితో అలమటిస్తున్నాయి అని తెలిసినప్పుడు వాటికి ఆహారం అందించండి. గోవులు ఎందుకు లేకపోతే గోవు కావచ్చు, నేనైతే బర్రె ఇలాంటి జీవులు ఏవైనా అంటా. ఎందుకంటే మన నిత్య జీవితంలో మనకి పాలు, పెరుగు అనే పదార్థాలు తింటూ ఉంటాం. వరి అన్నాన్ని పండిస్తారు. అలాగే పశు సంపదని పండిస్తారు. ఇది కూడా ఒక పంటే. అలా మన చుట్టుపక్కల ఏమైనా కనిపిస్తే వాటికి ఆహారాన్ని ఇవ్వండి, మేత వేయండి అనేది నా ఉద్దేశం. మరి మీరేమనుకుంటున్నారు? ఈ ఒక్క పాయింట్‌ని మాత్రం గోవులు అంటే నేను ఆవులు అని మాత్రం ఖచ్చితంగా అనలేను. ఎందుకు అంటే మన శక్తి మేరకు వాటికి మేత వేస్తేనే అవి మనల్ని చక్కగా చూసి మంచిగా పాలిస్తాయి, పుష్టిగా ఉంటాయి. ఆ పాలుతోనే మనం పెరుగు చేసుకున్న, స్వీట్స్ చేసుకున్న, నెయ్యి చేసుకున్న అవి మన నిత్య జీవితంలో కూడా మనకు కావాల్సిన ఆహారం. వాటికి అందిస్తే అవి మనకు అందిస్తాయి అనే ఉద్దేశంతో ఇది చేయాలనేది నా ఉద్దేశం. మీరేమంటారు? సరే, ఇంకా మనిషి పుట్టాక ఏం చేయాలి అంటే ఉదయం, సాయంత్రం ప్రతి సంధ్యలో కూడా శివనామమో లేకపోతే రాముని నామమో కనీసం 108 సార్లు జపించాలి. ఎందుకబ్బా ఈ జపించడాలు ఇవన్నీ ఎందుకు అని ఖచ్చితంగా అనుకోకండి. ఎందుకు అంటే మీరు మనిషి అయి పుట్టాక ఏం చేయాలి అంటే అసలు మీరు పుట్టడానికి కారణం ఎవరో తెలుసుకోవాలి. ఈ భూమి మీదే ఎందుకు పుట్టామో కారణమే తెలుసుకోవాలి. ఇలాంటి ఆలోచనలన్నీ వచ్చాయి కదా. మనశ్శాంతిగా ఏ ఆలోచనలు చేయకుండా ఒకే నామాన్ని పదే పదే జపించటం వల్ల ఆ నామం శక్తిగా మారి ఆ శక్తి మీ ప్రశ్నలన్నిటికీ జ్ఞానం రూపంలో సమాధానం ఇస్తుంది అనేది ఎంతోమంది తపస్సు చేసి తెలుసుకున్న జ్ఞానం. ఇవి మాటల్లో చెప్పే కంటే అనుభవపూర్వకంగా తెలుసుకుంటేనే బాగుంటుంది. కాబట్టి మనిషి అయి పుట్టినవాడు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం చూసాం కదా. ఈ వీడియో చాలా విలువైనది. ఈ విలువైన సమాచారాన్ని వీలైనంత మందికి తెలిసేలాగా చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.